నమస్తే అండి. మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకి 33.3% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ప్రకటన కూడా జారీ చేయటం, తీర్మానం చేయటం అసలు ఎలా అనిపించిందండి? అసలు ఇది చారిత్రాత్మక నిర్ణయం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఏ హామీ అయితే ఇచ్చిందో హామీ అమలు చేయడం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బీసీలు, వెనకబడిన తరగతులు బీసీలు వెలుగులోకి రావడం కోసం ఈ రోజు అమలు అవుతుందని కోరుకుంటాను. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీల కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు గారి, ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అనేది బీసీలు వెన్నుముక్క పనిచేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇచ్చిన హామీని అమలు చేస్తాం, బీసీలకు వెన్నుముక్క నిలబడతాం, బీసీలను వెలుగులో తీసుకొస్తాం. అంటే బీసీలకు వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రిజర్వేషన్ అంటూ వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తుంది? నేను సవాల్ చేస్తా ఉన్నా వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి సహా. అమర్నాథ్ రెడ్డి కుర్రోడు ఎవరైతే విద్యార్థి ఉన్నాడో అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టిన మీరు బీసీలకు వ్యతిరేకంగా మీరు కదా. ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉంది ఎవరు? కోతవేడు దూరంలో అమ్మాయిలు మానభంగం జరిగితే పట్టుకునే చరిత్ర ఎవరిది? దౌర్జన్యం చేసినట్టు చరిత్ర ఎవరిది? బీసీ రిజర్వేషన్ ఆపేసిన చరిత్ర ఎవరిది? మీది. బీసీలు వ్యతిరేక ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బీసీలు అందరూ తొక్కింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బీసీల గురించి వైసీపీ పార్టీ మాడితే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుంటాయి. కాబట్టి అంత తక్కువ మాడితే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి అంటుకో వైసీపీ నాయకులు బీసీలు పక్షపాతం చెప్తే నమ్మలేదు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే కాలంలో ఈ 11 సీట్లు కూడా రావు. బీసీలంతా తెలుగుదేశం పక్షాన, కూటమి పక్షాన ఉన్నారని ఈ రకంగా రుజువు అవుతుంది. రెండోది, అసెంబ్లీ సాక్షిగా దమ్ముందా నీకు? మీ ఏ హామీ అయితే ఇచ్చే చంద్రబాబు గారు అదే హామీని అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దమ్ముందా? ప్రజల మధ్య చర్చ రమ్మనండి. ఇవాళ విద్యార్థులకి నిరుద్యోగ నోటిఫికేషన్లు వస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ మీద అవాకులు చవాకులు పడుతూ ఉన్నారు. ఇవాళ మేము చెప్పాం డిఎస్సీ చేస్తాం, కానిస్టేబుల్ నియామకాలు చేపడతాం, విద్యార్థులు ఇవన్నీ ఇటు మీద నిలబడుతున్నాం మా ప్రభుత్వం. నువ్వు దాని మీద సవాల్కి రా. లోకేష్ గారు 4 సార్లు 5 సార్లు సవాల్ చేశారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీ డిఎస్సీ మీద సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిద్ధంగా ఉన్నావు. కాబట్టి ఎవరెవరితోనో మాడితే, ఎవరెవరితో కబుర్లు చెప్తే నమ్మడానికి ఇట్లా సిద్ధంగా లేరు. రాబోయే కాలంలో మేము ఏ హామీ అయితే ఇచ్చాం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసి తీరుతాం. ప్రజలు మా పక్షంలో రాబోయే కాలంలో ఎగిరేసి కుటుంబ జెండాని చంద్రబాబు గారి నాయకత్వం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వస్తుంది. అంటే శాసనసభ, ముఖ్యంగా శాసన మండలిలో డిఎస్సీ మీద చర్చకు రమ్మంటే కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా పారిపోతూ ఉన్నారని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ కానీ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారండి? పారిపోవడం కాదు, బహిరంగ సవాల్ చేశారు లోకేష్ బాబు గారు. నువ్వు సిద్ధమా? ఎక్కడ లోకేష్ బాబు గారు అవసరం, మేము వస్తాం. డిఎస్సీ నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఒక నియోజక నియామకం చేపట్టావా? మేము వేసాం 16,000 పోస్టులకు నియామకాలు చేపట్టాం. నీకు దమ్ముందా? ఏ పోస్టు వేసావు? నిరుద్యోగ సమస్య నిలబడ్డావు. నిరుద్యోగులు, రైతులు, యువకులు, విద్యార్థులు అందరూ నీ మీద తిరగబడ్డారు. నువ్వు ఎవరిని పట్టించుకోలేదు. అందుకే నువ్వు దూరం అయిపోయి అధికారానికి. ఇవాళ అందరినీ పట్టించుకున్న ప్రభుత్వం 100కి 80% సంతృప్తిగా ఉన్నారు. మీరు సర్వే చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ వర్గ ప్రజలకు వెళ్ళినా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సంతృప్తిగా ఉన్నాయని చెప్తున్నారు. మీ ప్రభుత్వాలు ఉన్నారా? దౌర్జన్యాలు, మానభంగాలు, మర్డర్లు, శాంతి భద్రతలు కాదు. మీ ప్రభుత్వం ఇన్ని జరిగాయి కాబట్టి మాకు వద్దన్నారు. మాకు వద్దని చెప్పారు. ఇవాళ లోకేష్ గారు నేను అనే రకంగా సవాల్ చేయాలి. నువ్వు రమ్మను, నువ్వు కాదు ఎవడొస్తారు రమ్మను. మీరు అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఆందోళన చేసి రకరకాల వాళ్ళు పోస్టింగ్ వచ్చిండి టీచర్లు అందరూ ఆందోళన చేస్తారు కదా. చెప్పారు కదా, మీరు చెప్పేది అబద్ధం, మాకు న్యాయంగా పోస్ట్ వచ్చింది, మాకు ఎవరు రికమెండేషన్ చేయలేదు, మాకు కష్టపడి మేము తెచ్చుకున్నాం అని చెప్పారు కదా. అలా చెప్పించే దమ్ము నీకుందా? వైసీపీ పార్టీ చేసిన ధర్నాలు అధ్యక్షులు ఎవడ నిరుద్యోగం ఉన్నాడా? నిరుద్యోగుడు ఉన్నాడా? నిరుద్యోగం ఉంటే రమ్మనండి. మేము నిరుద్యోగుల పక్షాన మాట్లాడేవాళ్ళం. మేము మా నిరుద్యోగ సంస్థ పరిష్కరించి మా ప్రభుత్వం. నీ పక్షాన్ని ఎవడ నిరుద్యోగం ఉండి అయ్యా మాకు అన్యాయం జరిగింది, నువ్వు మాటని ఎవరైనా చెప్పారు నీకు? ఇవాళ దొంగనేర అధ్యక్షులు పిలిపించారు. ఎందుకు? రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం. నీవు రాజకీయం కనమడుగు అయిపోయాం కాబట్టి రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం దొంగనేర అధ్యక్షులు. ఇవాళ ఏం మాడుతున్నారు మీరు? అన్యాయం చేయదు. అక్కడ ఎవరు చెప్పారు అన్యాయం జరిగిందని? ఎవడన్నా ఒక నిరుద్యోగి చెప్పాడా? డిఎస్సీ రాసిన విద్యార్థి చెప్పాడా? మీరు తీసుకొచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు తప్ప. కాబట్టి వైసీపీ నాయకులు దొంగ నాటకాలు మానేయండి. ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడని న్యాయంగా ఉండని చెప్తాను. అంటే లోకేష్ గారి ఛాలెంజ్ మీద పేరుని నాని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీ స్థాయి జగన్మోహన్ రెడ్డి స్థాయి కాదు, మీ నాన్న చంద్రబాబుని రమ్మను, జగన్మోహన్ రెడ్డి వస్తారు ఛాలెంజ్కి, లేదంటే నువ్వు రా నేను వస్తాను ఛాలెంజ్కి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కామెంట్స్ ఎలా చూస్తారు? లోకేష్ కాదండి, ఏ జిల్లాలో ఏ యువకుండా రమ్మని మేము పంపిస్తాం. రమ్మనండి. పేరు నాని స్థాయి గురించి మాడితే నవ్వుతారు. పేరు నాని స్థాయి గురించి మాడతారా? దొంగల ఆస్తులు, అక్రమజ్జు ఇన్ని చేస్తున్న మీరు మాడతారా? మీ ఇంట్లో మీ ఇళ్లలో పిల్లలు లెక్క చేయరు. నువ్వు జనం గురించి మాడితే సిగ్గుందా నీకు? పేరు నాని జనం చిగుడారు, మచిలీ పట్టడం ఇంకా బుద్ధి రాబోతే అట్లా. ఒకటే ఎక్కడ చర్చకి రా. లోకేష్ గారు కాదు, మేము వస్తాం. డిఎస్సీ మీద ఏ సంవత్సరం చర్చిస్తారు రమ్మనండి. మా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరం చర్చకు వస్తే మేము చర్చిస్తాం రమ్మనండి. ఎవరికైనా దమ్ముందా? ఊరికే మీడియా ముందు మాట మేఘవాన్ని పుల్లు అంటారు వీళ్ళు. మీడియా ముందు మాట ఇంట్లో పడుకోవడం కాదు. మేము బహిరంగ నువ్వు ఎక్కడ చర్చకొచ్చా మీడియా ముందు, ప్రజల ముందు బహిరంగ చర్చిస్తారండి. మీ ఏ విషయం మీద ఏం చేసావు, ఏం చేయాలో నువ్వు చెప్పు. ఈ చెప్పలేనప్పుడు ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎవరైనా సరే మా లోకేష్ని, మా చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎవరికీ లేదు. మేము చెప్పింది చేస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చి చేసి చూపిస్తాం.